హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఈ వీక్ బోటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ డే బోటింగ్ అనాలిసిస్ చూద్దాం. సో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరికి ఏంటి పరిస్థితి అని మాట్లాడుకుందాం. పక్కా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో సింగిల్ ఎలిమినేషన్ ఉండదు. 99% డబుల్ ఎలిమినేషన్. మేబీ 1% బిగ్ బాస్ టీమ్ ఏమైనా డెసిషన్ తీసుకుంటే సింగిల్ ఎలిమినేషన్ ఏమో కానీ, బట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు సో లాస్ట్ సీజన్ కూడా చూసాము, కంపల్సరీ ఒక మేల్ కంటెస్టెంట్ ఒక ఫిమేల్ కంటెస్టెంట్ వెళ్ళారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు కదా. సో ఇక్కడ లెక్కలు వేరే ఉంటాయి. సో కామనర్ వర్సెస్ సెలబ్రిటీ కాబట్టి, సో కామనర్స్ నుంచి ఎవరైనా వెళ్తారా, సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా వెళ్తారా ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ కామనర్స్ వరుసగా 3 వారాలు వెళ్ళారు కాబట్టి, సో మేబీ ఈ వీక్ ఏమైనా కామనర్స్ కి రెస్ట్ ఇచ్చి కంప్లీట్ గా సెలబ్రిటీస్ నుంచే పంపించేస్తారు ఇద్దరిని, ఓటింగ్ తక్కువ ఉన్నప్పుడు చెక్ చేసుకొని అనేది కూడా మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం. సో టాప్ 10 నామినేషన్స్ లోకి వచ్చారు కాబట్టి, సో టాప్ 10 లో ఫస్ట్ 5 ఎవరున్నారు, బాటమ్ 5 ఎవరున్నారు, బాటమ్ 5 లో రిస్క్ జోన్ లో ఎవరున్నారు అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం టాప్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో టాప్ లో తనూజా ఉంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఖచ్చితంగా తనకి ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. సీరియల్ ఓట్ బ్యాంక్ అనేది తనకు ఉంటుంది కాబట్టి, సో తను ఖచ్చితంగా. ఎందుకంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ లో ఆల్రెడీ ఎవరికో కంటెస్టెంట్ కి మీరు ఫ్యాన్ అయిపోయినారు అనుకోండి, ఆ కంటెస్టెంట్ చేసే చిన్న చిన్న తప్పులు మీరు ఇగ్నోర్ చేస్తూ, లేదా పెద్ద పెద్ద తప్పులు కూడా మీరు ఇగ్నోర్ చేస్తూ ఆ కంటెస్టెంట్ కి మీరు ఎలా అయితే ఓటేసి గెలిపించాలని అనుకుంటారో, అలాగే ఆల్రెడీ తనకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సీరియల్స్ ద్వారా, సో ఆ ఫ్యాన్స్ ఈఎంఐని హౌస్ లో ఉంచాలని అనుకుంటారు కదా, ఆమె గేమ్ ఆడినా ఆడకపోయినా కూడా. బట్ ఆమె వైపు వచ్చేసరికి ఆమె ఆర్గ్యుమెంట్స్ గట్టిగానే మాట్లాడుతుంది. ఫస్ట్ వీక్ ఆర్గ్యుమెంట్స్ చాలా 5 versus 1 మాట్లాడింది. దాని తర్వాత లాస్ట్ వీక్ కూడా సో హరీష్ గారితో కొంచెం ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినా కానీ వాయిస్ గట్టిగా రైజ్ చేసింది. టాస్కుల దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి కంప్లీట్ గా టాస్క్ కొంచెం అంత ఫ్లెక్సిబుల్ గా ఆడలేదేమో. మేబీ ఆ అమ్మాయి ఫిజికల్ కండిషన్ కూడా బయట మనం చూస్తున్న ఇంటర్వ్యూస్ లో కూడా ఆ అమ్మాయి కొంచెం డెలికేటెడ్ గా ఉంటది. సో అంత గట్టిగా టాస్క్లు ఆడలేదు అని చెప్పి తెలుస్తా ఉంది. దట్టు ఆ టాబ్లెట్స్, మినరల్ టాబ్లెట్స్ అవన్నీ తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో అనిపిస్తా ఉంది నాకు. సో అమ్మాయి కొంచెం స్ట్రెంగ్త్ అండ్ తక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ చూడాలి. బట్ ఇప్పుడైతే మాత్రం ఆ అమ్మాయి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. సో లాస్ట్ వీక్ కళ్యాణ్కి చాలా పెద్ద వీక్, ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళేసి ఇంక ఎలిమినేట్ చేద్దాంలే, ఈ కుర్రోడ్ దగ్గర ఏమీ లేదు, అనవసరము లోపల బుగ్గలు ఎమ్మరటము, ఆ ఓదార్పులు చేయడం తప్పితే ఏమీ లేదు అనుకున్న వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ బొమ్మ తిరిగి, సో అసలు ఓటింగ్ ఏంది, ఎంత ఓటింగ్ అంటే అది మామూలు కూడా కాదు. కళ్యాణ్ అని చెప్పి లాస్ట్ వీక్ మారు మోగింది అనమాట. దానికి తగ్గట్టే గేమ్ ఆడటం కానీ, ఆ ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడటం కానీ, సో అంతా బాగా కనిపించింది. అంటే గేమ్ నో డీవియేషన్స్ అన్నది కూడా బాగా కనిపించింది. సో ఈ వీక్ కూడా సో కొంచెం యాక్టివ్ గానే కనిపిస్తా ఉన్నాడు. సో లాస్ట్ వీక్ ఓటింగ్ ఈ వీక్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట, మామూలు కూడా కాదు. లాస్ట్ వీక్ మనవాడు తెచ్చుకున్న ఆ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ ఈ వీక్ లో హెల్ప్ అవుతుంది. సో ఈ వీక్ లో ఇంకొంచెం అగ్రెసివ్ గా గేమ్ ఆడినా, టాస్క్ ఆడినా కానీ బాగానే ఉంటుంది. సో బిగ్ బాస్ అందుకే అనుకుంటాను నిన్న ఏదైతే రీతుతోటి ప్యాచ్ అప్ అయితే కూడా బిగ్ బాస్ లేపేశాడు. ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఆడియన్స్ చూస్తే మళ్ళీ పిల్లోడు అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో, సో ఎందుకు వచ్చింది అని చెప్పి బిగ్ బాస్ అది తీసేశారు. మేబీ ఇతను కూడా రితు చౌదరి తోటి అంత క్లోజ్ అయినా, అంత ఆ ప్యాచప్ అయినా కూడా శ్రీజాన్ ఉంచాడే తప్పితే రితు చౌదరిని ముందే తీసేశాడు, శ్రీజాన్ ఉంచాడు కాబట్టి. సో అంతగా మళ్ళీ బెండ్ అవ్వడేమో అని అనిపిస్తా ఉంది అనమాట. పర్లేదు ఓటింగ్ లో. నెక్స్ట్ సంజన గారి ఓటింగ్ పడుతుంది. సో సంజన గారి లాస్ట్ వీక్ కొంచెం అది అటు ఇటు అయింది ఆ దొంగతనం చేయటం వల్ల. సో అదర్ దాన్ దట్ ఆమె పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆ దొంగతనం ఒకటే ఆమెకు పెద్ద మైనస్ అయింది. దాని తర్వాత యాక్చువల్ గా రాముని అన్న మాటలు కూడా బిగ్ బాస్ టీమ్ కానీ, నాగార్జున గారి కానీ చాలా గట్టిగా కవర్ చేశారు. సో దానికి కూడా తప్పు పట్టలేనంత స్టేజ్ లోకి ఆయన తీసుకెళ్లిపోయాడు కాబట్టి. బట్ సంజన గారికి ఏదైతే ఫస్ట్ వీక్ నుంచి ఓట్ బ్యాంక్ అవుతుందో సో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఓట్ బ్యాంక్ స్టార్ట్ అయిన తర్వాత, ఒక పర్టికులర్ పర్సన్ ఓట్ వేయడానికి డిసైడ్ అయిన తర్వాత, ఒక 2-3 వారాలు వేసిన తర్వాత వేరే పర్సన్కి ఓట్ అయిపోద్ది కదా తనకి. సో చిన్న చిన్న తప్పులే కదా, ఎవరు చేయర్లే అనుకుంటూ ఉంటారు అనమాట. సో సంజన గారికి కూడా ఓటింగ్ పడతా ఉంది. నెక్స్ట్ భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి కూడా ఓటింగ్ పడుతుంది. భరణి గారు నామినేషన్స్ లోకి వచ్చి మేబీ సేవ్ అవటం అనేది ఇంకో 2వ వారం అనుకుంటాను. సో లాస్ట్ వీక్ భరణి గారు లేరు కాబట్టి, సో ఈ వీక్ భరణి గారు వచ్చారు కాబట్టి నామినేషన్స్ లోకి. సో భరణి గారికి కూడా బాగా ఓటింగ్ పడుతూనే ఉంది. అండ్ సుమన్ శెట్టి అన్నకి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, సో అన్న కూడా ఎలా అయితే అన్నకి ఇష్టపడే వాళ్ళు ఉంటారో, సో కామెడియన్స్ అవ్వచ్చు లేదా మీమ్ పేజెస్ వాళ్ళు అవ్వచ్చు, అన్నకి స్టిల్ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అన్న వెళ్ళే వరకు సపోర్ట్ చేస్తుంటారు. ఆడియన్స్ లో కూడా అన్నకి సపోర్ట్ ఉంది. అండ్ దట్టు నిన్న
టాస్క్ లో ఇమ్యూనిటీ వచ్చింది కదా అన్న అని చెప్పి అన్నం తీసేసిన తర్వాత తనుజాని తీసేకపోయేసరికి పాప అన్నేం పాపం చేశాడు అన్న యాంగిల్లో కూడా ఆలోచించినప్పుడు సింపతి అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు టాప్ 5 లో ఉన్నారు. నెక్స్ట్ బాటమ్ లో ఉన్న వాళ్ళలో, సో బాటమ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చేస్తేనే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళకి డిపెండెంట్ ఓటింగ్ ఎవరికి లేదు, ఎందుకంటే 10 మంది ఓటింగ్ ఉన్నారు. ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతేనా, ఇంకెవరికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రాము ఓటింగ్ అనేది ఇంకా రాము ఓటింగ్ కొంత అది కూడా టాప్ 5 లో భరణి గారికి వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే తప్పితే సో ఈ బాటమ్ 5 లో ఉన్న వాళ్ళకి ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో బాటమ్ లో ఎవరున్నారు, బాటమ్ ఇది ఆర్డర్ కాదు బట్ బాటమ్ లో ఎవరున్నారు అన్నప్పుడు సో దివ్య, నిఖిత, శ్రీజ, డెమోన్, రితు, ఫ్లోరా ఈ 5 ఉన్నారు. సో ఈ 5 ఖచ్చితంగా ఈ వీక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మాత్రమే వీళ్ళ హౌస్ లో ఉండగలుగుతారు. ఎందుకంటే దివ్య డేంజర్ జోన్ లోకి వెళ్ళి వచ్చిన పర్టికులర్ పర్సనే లాస్ట్ వీక్ అది భరణి గారు ఓటు బ్యాంకు ఉంది కూడా. ఫస్ట్ వీక్ ఆ అమ్మాయి లోపలికి వచ్చినప్పుడు భరణి గారు ఓట్ బ్యాంకు, తనుజ ఓట్ బ్యాంకు ఉంటే మనం సస్టైన్ అవ్వగలుగుతామని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని భరణి గారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ సో కొంచెం ఆ బాండింగ్ ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుందో సో తనుజతో ఉన్న బాండింగ్ సో అది కొంచెం గట్టిగానే జరిగింది. అయినా కూడా అమ్మాయి డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చింది అంటే సో ఈ వీక్ ఆమె పీక్ పర్ఫార్మెన్స్ చేస్తే తప్పితే సో అమ్మాయి హౌస్ లో ఉండేదానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. సో ఒక సెలబ్రిటీ ఒక కామనర్ అన్నప్పుడు కామనర్ లో ఫస్ట్ ప్లేస్ లో వెళ్ళబోయే ఛాన్సెస్ కూడా ఈ అమ్మాయికి ఉంటాయి. బట్ నిన్న ఏదైతే ఆ ఎపిసోడ్ లో సో బెడ్ టాస్క్ ఏదైతే జరిగిందో దాంట్లో కొంచెం ఫైట్ చేయటము, సో అందరినీ క్వశ్చన్ చేయటము, సో కొంచెం గట్టిగా వాయిస్ రేజ్ చేయటము, మాట్లాడటము అండ్ భరణి గారు ఆ అమ్మకి సహాయం చేయలేకపోయాడని చెప్పి కావాలని చేయలేదు అని చెప్పి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి మేబీ ఈ అమ్మాయికి సింపతి వర్కౌట్ అవ్వచ్చు, ఎంత కొంత ఓటింగ్ పడవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ ఈ వీక్ సస్టైన్ అయితేనే, పాజిటివ్ ఎపిసోడ్లు కంటిన్యూస్ గా ప్రతిరోజు పడితేనే, ఎఫర్ట్స్ గట్టిగా పెడితేనే ఈమెకు ఛాన్స్ వస్తుంది. సో ఈ రోజు కూడా టాస్క్ సెకండ్ ప్లేస్ లో వచ్చారు భరణి గారు అండ్ దివ్య అని టాక్ నడుస్తోంది కాబట్టి సో పర్లేదు ఈ అమ్మాయికి. ఈ రోజు ప్రతిరోజు దినగండం ఈ అమ్మాయికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ లాస్ట్ వీక్ నా డేంజర్ జోన్ లో ఉంది బట్ అక్కడ ప్లేసెస్ మారాయి కానీ సో దివ్య వెళ్ళింది కానీ బట్ శ్రీజ కూడా చాలా అంటే చాలా లీస్ట్ వర్డ్స్ తో ఉంది అండ్ శ్రీజకి చాలా అంటే చాలా నెగిటివ్ కూడా ఉంది. సో ఆ నెగిటివిటీ అమ్మాయి పోగొట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంది అనమాట. సో లోపల అమ్మాయి కూడా అర్థమైంది కాబట్టి. బట్ లాస్ట్ వీక్ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ తో పోల్చుకుంటే అమ్మాయి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది లాస్ట్ వీక్ బట్ ఓటింగ్ చాలా తక్కువ ఉంది. సో హరీష్ గారు వేరే రీజన్స్ తో బయటకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పి టాక్ నడుస్తూ ఉంది బయట. సో అది లాస్ట్ వీక్ నేను ఇచ్చిన అప్డేట్. సో మేబీ చాలా మంది కూడా అదే చెప్పారు తర్వాత. సో దానికి ఎవరైనా హర్ట్ అయింటే మనం ఏం చేయలేం కానీ అదే నిజము. సో ఈ వీక్ ఆ అమ్మాయికి కాపాడడానికి కళ్యాణ్ కూడా లేదు. సో ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ ఓటింగ్ లో ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ టాప్ లో పెట్టుకోవాలని చూస్తారు కాబట్టి సో ఓట్లు షిఫ్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మేబీ లాస్ట్ రోజు ఏమన్నా ఇంకా ఓట్లు షిఫ్ట్ చేస్తారేమో కానీ అదర్వైజ్ ఫస్ట్ డే 1 నుంచి ఓట్లు ఎవరు ఓట్ బ్యాంక్ వాళ్ళకి పడుతూనే ఉంటది. సో ఈ అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్ చేస్తేనే, నిన్న పర్ఫార్మెన్స్ ఈ అమ్మాయిది కొంచెం బాగుంది, క్వశ్చన్ చేయడం బాగుంది, ఆ గేమ్ ఆడటం బాగుంది, వాళ్ళందరితో కలిసి నెట్టేయటం బాగుంది. సో ఇలా కొంచెం ఆ అమ్మాయి గట్టిగా గేమ్ ఆడగలిగితే సో చూడాలి. బట్ ఈ రోజు టాస్క్ లో కూడా ఆ అమ్మాయి సుమన్ శెట్టి గారితో ఆమెకి పేరప్ చేశారు. సో మేబీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళే వెళ్ళిపోయారు అనుకుంటా, అవుట్ అయిపోయారు అనుకుంటాను. సో కాబట్టి ఈ అమ్మాయి చూడాలి ఎలా గేమ్ ఆడుద్ది అనేది. గేమ్ ఆడాలి లేదా ఆర్గ్యుమెంట్స్ అన్నా చేయాలి. ఆ చేసే ఆర్గ్యుమెంట్ లో పాయింట్ ఉండాలి ఈ వీక్ అమ్మాయి సస్టైన్ అవ్వాలి అంటే. నేను మొన్న కూడా చెప్పాను టాస్క్లు మాత్రమే ఈ అమ్మాయిని కాపాడగలుగుతాయి. యాజ్ ఆఫ్ నో ఓటింగ్ చాలా తక్కువ ఉంది శ్రీజాకి. ఓకే, నెక్స్ట్ డెమోన్ పవన్. సో మనవాడు ఫస్ట్ టైం ఓటింగ్ లోకి వచ్చాడు అనుకుంటా ఫస్ట్ వీక్ తర్వాత ఏమో. సో వరుసగా 2 వారాలు మనోడు నామినేషన్స్ లేరు. ఫస్ట్ వీక్ వచ్చాడో లేదో గుర్తులేదు నాకు సరిగ్గా. సో మనోడు 3 వారాల తర్వాత వేసుకోండి, 4 వీక్స్ తర్వాత మనోడు డైరెక్ట్ నామినేషన్స్ లోకి వచ్చాడు. ఓటింగ్ అనేది లేదు, 0 ఓటింగ్, ఎంత ఓటింగ్ పడుతుంది అనేది కూడా తెలియదు, అసలు ఏంటనేది తెలియదు. ఫస్ట్ వీక్ లో మేబీ వచ్చాడేమో కానీ లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం నామినేషన్స్ లోకి రాలేదు. డైరెక్ట్ వచ్చాడు, నామినేషన్స్ లోకి వచ్చాడు. పీక్ పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టాస్కులు ఆడితే మాత్రం డెమోన్ పవన్ చాలా గట్టిగా ఆడగలుగుతాడు. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, దాంతోపాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఈ అబ్బాయికి చాలా గట్టిగా గేమ్ ఆడగలుగుతాడు కూడా. సో నిన్న 1 vs 4 సో భరణి గారు, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఒక పక్క శ్రీజ, 4 నెట్టేస్తా ఉంటే సో తన పడక ముందే మరి భరణి గారిని అంత కట్అవుట్ భరణి గారిని పడేశాడు అంటే సో మామూలు విషయం కూడా కాదు. అండ్ దట్టు ఈ రోజు టాస్క్ గెలుస్తారు. మనోడికి రితుకి పేరప్ చేస్తే మనోడు టాస్క్ గెలుస్తారు, ఫస్ట్ టాస్క్ గెలుస్తారు. కాబట్టి
సో కొంచెం అది కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పటికీ స్టిల్ డేంజర్ జోన్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ ఓటింగ్లో చాలా తక్కువ ఓటింగ్ పడుతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటింగ్లోకి రావడం పెద్ద మనవాడికి ఆల్రెడీ జనాలు చాలా మెజారిటీ పీపుల్ ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల సో మనవాడికి తక్కువ ఓటింగ్ పడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రితు చౌదరి కూడా చాలా తక్కువ ఓటింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే సో రితు చౌదరికి ఇంకా ఓటింగ్ కాపాడాలి అంటే తనూజ ఓటింగ్ రితు చౌదరికి కాపాడాలి తప్పితే సో రితు చౌదరికి కూడా అంత ఓట్ బ్యాంక్ టూ మచ్ ఓట్ బ్యాంక్ అనేది లేదు. సో థర్డ్ వీక్లో ఆమె సేవ్ అయ్యారు అంటే సో ఆ ఇమ్యూనిటీ టాస్క్ చాలా గట్టిగా ఆడారు కాబట్టి ఆమె సేవ్ అయ్యారు. సో లాస్ట్ వీక్ కూడా ఫోర్త్ వీక్ కూడా ఆమె టాస్కులు ఎఫర్ట్లు పెట్టారు, టాస్కులు గట్టిగా ఆడారు. సో ఆ టైర్ టాస్క్ దగ్గర కానీ దానికి ముందు కానీ ఆ ఫ్లోరా గారిని ఓడించి ముందుకు రావడం కానీ సో ఆ కంటెంట్ రావటం కానీ సో ఆమెకి ఆ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆమెను కాపాడాయి అనమాట లాస్ట్ వీక్. సో ఈ వీక్ కూడా ఆమె పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ టాస్క్ల వరలే ఉంటుంది, అంతే తప్పితే ఇంకా నార్మల్గా ఏముంటుంది. అండ్ లాస్ట్ నిన్న కూడా పెద్దగా ఏం కనిపించలేదు ఆమె బెడ్ దగ్గర, ఆ పర్ఫార్మెన్స్ కూడా ఆమెకి ఏం లేదు కాబట్టి సో పోయే కొద్దీ ఆమె టాస్క్లు ఆడితేనే, లేదు అంటే చాలా కష్టము. ఇంకా ఫ్లోరా గారు ఉన్నారు. సో ఫ్లోరా గారు ఉంటారు. సో బిగ్ బాస్ టీమ్కి ఒక ఆప్షనల్ అనమాట. సో ఫ్లోరా గారిని తీసేయాలనుకుంటే తీసేయచ్చు, ఉంచాలి అనుకుంటే ఉంచవచ్చు. బట్ ఈ వీక్ ఫ్లోరా గారిది ఏముండదు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు కాబట్టి. అండ్ దట్టు సంజన గారికి ఫ్లోరా గారికి కూడా పేరప్ చేశారు. సో సంజన గారు వాళ్ళ టీం కూడా ఓడిపోయారు అనమాట. సో ఈ ఫస్ట్ టాస్క్లో చూడాలి, ఈమె పర్ఫార్మెన్స్ పెద్దగా ఏముండదని ఈ వీక్ క్లియర్గా అర్థమవుతుంది ఫ్లోరా గారిది కూడా చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసరికి నాకేమనిపిస్తుంది అంటే సెలబ్రిటీస్ ఇద్దరు తీసేయాలి అనుకుంటే ఓకేనా, ఫ్లోరా గారిని సుమన్ శెట్టి అన్నని తీసేయచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నాం ఓకేనా. లేదు అంటే సో యాజ్ పర్ ఓటింగ్ తీసేయాలి ఒక కామనర్ని ఒక సెలబ్రిటీని అనుకుంటే సో డెమోన్ పవన్ కామనర్స్ నుంచి బయటకు వెళ్ళొచ్చు, సెలబ్రిటీస్ లో నుంచి ఫ్లోరా బయటకు వెళ్ళొచ్చు ఓకేనా. ఇది లేదు ఇద్దరు కామనర్స్ ని తీసేయాలి అనుకుంటే సో ఖచ్చితంగా డెమోన్ పవన్ ని దివ్యాని తీసేయచ్చు. అది జరగదు, ఇద్దరు కామనర్స్ తీసేయటం అనేది జరగదు. అసలు ఇంకా కామనర్స్ కూడా తీసేయరు. నాకు తెలిసి సెలబ్రిటీస్ లోనే ఇద్దరు వెళ్ళిపోతారని నా గట్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీకేమనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.